హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ అయితే గనక శివరాత్రి కానుక ప్రకటించింది. ఈ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులైతే నడుపుతోంది. అందులోనూ ప్రత్యేకంగా మహిళలకు ఉచితంగానే ఈ బస్సులు అయితే గనక నడుపుతోంది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీఎస్ఆర్టీసీ మహాశివరాత్రి కానుక ప్రత్యేకంగా బస్సులు అయితే నడుపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో శైవ క్షేత్రాలకు వెళుతూ ఉంటారు. వీరి కోసం పెద్ద సంఖ్యలో బస్సులను అయితే గనక ప్రత్యేక బస్సులను కేటాయించారు. అందులో భాగంగా రూట్ మ్యాప్లను కూడా ఖరారు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఛార్జీలను కూడా వెల్లడించింది. కాగా ఈ ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా చూస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ప్రత్యేక బస్సులు వేసిన సమయాల్లో అయితే కనుక ఈ ప్రత్యేక బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం 90% ఉండకపోవచ్చు అనుకుంటారు. కాకపోతే ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు చెప్పారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల డిమాండ్ అంచనాలకు అనుగుణంగా ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరమైతే మరిన్ని బస్సులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇక మహాశివరాత్రి వేళ ఆర్టీసీ భక్తుల కోసం ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపిటిఓ టి అజిత్ కుమారి తెలిపారు. ఇక ప్రత్యేక బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులకు చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏడాది కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు తిరుగు ప్రయాణంలో బస్ స్టేషన్ను పెట్లూరిపాలెం వారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి ఛార్జీలు చూస్తే ఏడాది నరసరావుపేట నుంచి కొండ వరకు 30 రూపాయలు, కొండ కింద నుంచి పైకి 25 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తామన్నారు. అయితే మహిళలు మాత్రం ఈ బస్సుల్లో ఎలాంటి టికెట్లు తీసుకోక్కర్లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలోని 5 డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కర్నూలు బస్టాండ్లో భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. కర్నూలు నుంచి వెంకటాపురం వరకు బస్సులు ప్రయాణించి అక్కడి నుంచి అటవీ మార్గంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.